సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రేమ అనే దానికి సరైన డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ అనుభూతి అర్థం చేసుకోవడం కష్టం. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకుందామని ఎవరికైనా చెబితే వింటారేమో గానీ ప్రేమలో పడ్డానని చెప్తే ఎవరూ వినరు. అలా ప్రేమ కోసం పరితపించే ఒక యువకుడి స్టోరీయే ఈ సినిమా. సినిమా గురించి చెప్పాలంటే ఇదొక ఫీల్ గుడ్ మూవీ. రెగ్యులర్ ప్రేమ కథలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గానే ఉంది. 2 గంటలలో సినిమా ప్రేమ, ఎమోషన్స్, కామెడీ ఇలా అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరోయిన్ను కలవాలి అని ఏదో హడావిడిగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే మరీ బాగుండేది. చాలా బాగుండేది. థియేటర్లో ఓ ప్రేమ కథ సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం, తర్వాత స్కూలు కాలేజీ లైఫ్లో ప్రేమలో పడటం, కనీసం వ్యక్తపరిచే అవకాశం కూడా రాకుండా ఆ ప్రేమ ముగిసిపోవడం, ఇలా తొలి 20 నిమిషాలు చకచక సీన్లు వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమనీ కంపెనీలో అజిత్ చేరుతాడో అక్కడ నుంచి సినిమా అసలు కథ మొదలవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరోయిన్లు లవ్ ట్రాక్తో పాటు వీటీవీ గణేష్ ఎపిసోడు, హీరో తల్లి గతం ఎపిసోడ్ లాంటి డిఫరెంట్ లేరేషన్స్ చూపిస్తారు. దీనివల్ల స్టోరీ సైడ్ అయిపోతుందేమో అనిపించినా చివరికి వచ్చేసరికి హీరోయిన్ని కలపాలి కాబట్టి కలిపేశారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక 1, 2 కాంప్లెట్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ చూసాం అనిపిస్తుంది. చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంటు. బడ్జెట్ పరంగా చూసిన చిన్న సినిమానే, కానీ స్టోరీలో పాయింట్ బాగుంది. ఏదో కొన్ని సీన్లు పెట్టేసాం అనుకోకుండా చాలా సహజంగా ఉంటాయి. జీవితంలో ఓదార్చే వాళ్ళు ఉన్నప్పుడు ఒంటరిగా బతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా బాగుంది. పేరుకే ప్రేమ కథ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీస్ చాలా బాగుంటాయి. అజిత్ పాత్రలో కిసాన్ దాస్ యాక్టింగ్ బాగుంది. అంజలి పాత్రలో శివాత్మిక, రాజశేఖర్ బాగా చేశారు. మిగిలిన వాళ్ళలో గణేష్, తులసి పాత్ర అసలు ఎందుకు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, కానీ కథ మలుపు తిప్పే పాత్రలో వీళ్ళిద్దరూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా సహజంగానే ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చూసేయండి మరి.